తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తారక్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR అనే మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరా పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా తారక్ వార్ 2 అనే హిందీ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రితిక్ రోషన్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందీ సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైనటువంటి యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ వారు ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ మొదటి రోజు లభించాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే తనకు వార్ 2 మూవీ ద్వారా అపజయాన్ని ఇచ్చిన యష్ రాజ్ బ్యానర్ లో తారక్ మరో మూవీ చేయడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 సినిమాను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీల తర్వాత తారక్ యష్ రాజ్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.